పెద్ది సినిమాకు సంబంధించి చాలా రకాలుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అందులో సానా బుచ్చిబాబు నెక్స్ట్ సెకండ్ మూవీ పెద్ద స్టార్ తో తీస్తున్నాడు కాబట్టి ఎలాంటి కథాంశంతో రాబోతున్నారు అనేసరి. చిక్రీ సాంగ్ వచ్చాక మళ్ళీ టాక్స్ అన్ని చేంజ్ అయిపోయాయి. ఒకసారి పెద్ది గురించి చెప్తే ఏం చెప్తారు? మనకు సంబంధించి పెద్ద స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్, ఎందుకంటే ఏ ఆట అయినా సరే ఆట నేను ఆడేస్తానని ఒప్పుకొని ఆటలో విజేతగా నిలిచే విజేత కథ, ఆ విజేత కథలో అప్స్ అండ్ డౌన్స్, ఒక క్యూట్ లవ్ స్టోరీ. ప్రకాష్ తోలేటి రచనా సహకారం అందించాడు. సానా బుచ్చిబాబు గారితో ఉప్పర్ నుంచి ట్రావెల్ చేస్తున్నాడు. సుకుమార్ గారితో ఆర్యా నుంచి ఆర్యా కంటే ముందు నుంచి ట్రావెల్ చేశాడు. అతను మనతో ఆ మధ్య చాలా రోజుల క్రితం మాట్లాడినప్పుడు వచ్చినటువంటి టాపిక్. అయితే దీనికి సంబంధించి చాలా మంది చాలా రకాల ఊహాగానాలు చేశారు. అయితే ఆ ఊహాగానాలు ఏవి నిజం కాదు అని చిక్రీ సాంగ్ ప్రూవ్ చేసింది. ఇది ఒక పీరియాడిక్ మూవీ అని చెప్పేసి, అట్లాగే ఒక మల్లయోధుడి జీవితానికి సంబంధించినటువంటి కథ మొదట్లో వినిపించింది. కాకపోతే కాదు, ప్రస్తావన ఉంటుంది. కోడి రామ్మూర్తి నాయుడు గారి ప్రస్తావన ఉంటుంది. కోడి రామ్మూర్తి నాయుడు గారి ప్రస్తావన తీసుకురావడానికి కారణం ఏంటంటే, మీకు సంధ్య గారి ఇవాళ మనం టాప్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శ్రీకాకుళం జిల్లా నుంచి వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి కరణంబలీశ్వర్ గారు వచ్చారు, నీలంశెట్టి లక్ష్మి గారు వచ్చారు, పూజారి శైలజ గారు వచ్చారు, మత్స్యరాజ సంతోష్ గారిని ఆవిడ వచ్చారు. ఇట్లా టాప్ పర్సనాలిటీస్. అట్లా ఉషశ్రీ పెద్దిశెట్టి గారిని ఆవిడ ఫ్రమ్ వైజాగ్, ఇంకా ఎలకా వేణుగోపాలరావు క్రికెటర్ ఫ్రమ్ వైజాగ్. ఇట్లా ఉత్తరాంధ్ర ప్రాంతానికి మరి ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి ఎక్కువ మంది స్పోర్ట్స్ పర్సనాలిటీస్ వచ్చారు. కాబట్టి ఈ నేపథ్యం శ్రీకాకుళానికి సంబంధించిన నేపథ్యం తీసుకునేటప్పటికి ఈ కోడి రామ్మూర్తి నాయుడు గారికి సంబంధించినటువంటి కథ ఏమో అనేసి ఒకటి తెర మీదకి బాగా వచ్చింది. ఓకే, అంటే స్టోరీలోకి వెళ్ళే ముందు అసలు ముందు ఈ కోడి రామ్మూర్తి నాయుడు గారు ఎవరు అని చెప్పిన తర్వాత ఆ కథా కమిషన్లోకి వెళ్దాం. ఇండియన్ హెర్క్యులస్ అంటారు ఆయన్ని, కలియుగ భీముడు. ఆయన కలియుగ భీముడు అనే బిరుదు ఇప్పటి వరకు తెలుగు నేల మీద ఒక కోడి రామ్మూర్తి నాయుడు గారికి మాత్రమే ఉంది. హీస్ ఫ్రమ్ శ్రీకాకుళం జిల్లా. ఏ సంవత్సరం సార్? వీరఘట్టం. వస్తున్నాను, వీరఘట్టం. ఆ బస్సు మీద వాడి మీద వీరఘట్టం ఉంటుంది, VVRAGOTTAM అని ఉంటుంది. కానీ వీరఘట్టం అనే పిలవాలి దాన్ని. ఒకప్పటి పాలకొండ మండలం. అంటే ఒకప్పుడు ఏంటంటే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు లేవు, మీకు మొత్తం విశాఖ ప్రాంతం అంతా మొత్తం కలిపి ఇది కళింగ ప్రాంతం అనమాట. ఈ ప్రాంతానికి పాలకొండ మండలం అని ఉండేది. ఆ పాలకొండ మండలంలో ఈ వీరఘట్టం అనమాట శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇప్పుడు కొన్ని రికార్డ్స్ 1882 అంటున్నాయి, కొన్ని రికార్డ్స్ 1884 అంటున్నాయి, ఇంకొన్ని రికార్డ్స్ 1885 అంటున్నాయి. ఆయన బర్త్ డేటు April 3 ఆయన పుట్టారు. ఆయన కోడి వెంకన్న నాయుడు అప్పలకొండమ్మ దంపతులు జన్మించారు. జన్మించిన తర్వాత ఏంటంటే ఆయనకు ఒక సాధువు ఆయనకి మంత్రోపదేశం చేశారని, మంత్రోపదేశం చేసిన తర్వాత ఆయన దేహదారుఢ్యం మీద దృష్టి పెట్టారని. రాజచెరువు నా ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతాలన్నిటికీ నేను వెళ్ళానండి. ఆ రాజచెరువు అనే ప్రాంతంలో మీరు ఎక్కువ సమయం గడిపేవారు. అట్లా ఇక్కడ హనుమాన్ వ్యాయామశాల, ఆ వ్యాయామశాలలోనే ఆయన వ్యాయామానికి సంబంధించిన విద్యలన్నీ నేర్చుకోవటం. అక్కడ ఎక్కడ అసలు వ్యాయామానికి సంబంధించి ఏ కార్యక్రమం జరుగుతుందన్నా, ఏ పోటీ జరుగుతుందన్నా ఈయన వెళ్ళిపోయేవారు. అవివాహితుడు, మీద మిక్కిలి ఈయన శాకాహారి. ఓకే, ఆయన ఎత్తు కూడా 5 అడుగులు 2 అంగుళాలు, 5 అడుగులు 3 అంగుళాలు అలా హైట్. అంతే, మనిషి ఇలా ఉంటారు, అంటే షార్ట్ ఇలా ఉంటారు, మనిషి వెలుతుగా ఉంటారు. ఆయన విగ్రహం మనకి వాళ్ళ విశాఖ సాగర్ తీరానికి కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో స్పోర్ట్స్ స్టేడియం ఆయన పేరు పెట్టారు, అక్కడ కూడా ఆయన విగ్రహం ఉంది. అది పాక్షికంగా దెబ్బతింది ఈ మధ్య. ఆ పాక్షికంగా దెబ్బతిన్న దాన్ని మరమ్మతు చేయించాలి, చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇక్కడ మీకు పొట్టిపంతులని ఈయనకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఈ పొట్టిపంతులు ఏం చేశాడంటే కోడి రామ్మూర్తి నాయుడు గారితో నీకున్నటువంటి విద్యల్ని ప్రదర్శించడానికి నీకున్న విద్యల్ని ప్రదర్శించడానికి నువ్వు ఒక సర్కస్ కంపెనీ పెడితే బాగుంటుందని సలహా ఇచ్చాడు. సర్కస్ కంపెనీ ఈయన నెలకొల్పాడండి. మీకు తెలుసా, అసలు ఆయన స్టాఫ్ ఈ సర్కస్ కంపెనీలో మొత్తం 1600 మంది స్టాఫ్. ఏనుగులు, పులులు, సింహాలు ఇవి కాకుండా 1600 మంది స్టాఫ్తో ఆయన చాలా దేశాలు పర్యటించాడు తన సర్కస్ కంపెనీతో. ఆయన అద్వితీయమైనటువంటి విద్య ఏంటంటే ఈ జలస్తంభన విద్యలు, వాయుస్తంభన విద్యలు ఇవన్నీ వచ్చి ఆయనకి తెలుసు. ఆయన ఛాతీ మీద 1.5 టన్ను నుంచి 3 టన్నుల వరకు బరువు పెట్టుకునేవారు. ఓకే, ఆ తర్వాత ఏనుగును ఎక్కించుకున్నారు చెక్క పలక మీద. ఒకసారి ఆ ఏనుగు ఎక్కినప్పుడు ఏమైందంటే ఆ పలుచటి చెక్క అవటం వల్ల విరిగిపోయి ఆ చెక్క ఆయన ఛాతీలోకి వెళ్ళిపోయింది. పెద్ద సర్జరీ జరిగింది ఆయనకి. ఈయన చైనాలో ఉన్నప్పుడు 8 విషప్రయోగం జరిగింది. ఓకే, అంటే ఆ చైనీలు తట్టుకోలేక ఈయన విద్య చూసి, ఈయన యొక్క అసలు అభ్యాసం చూసి, ఈయన యొక్క దేహదారుఢ్యం చూసి, ఈయనకున్నటువంటి అంటే ఒక ఏమంటారు ఒక ధర్మంతో కూడినటువంటి విద్య తెలిసినటువంటి ఒక విద్యావేత్త, ఒక శాకాహారి ఇంత సాధించడం
యోగ విద్య, యోగ జాతకుడు అని చెప్పి వాడు విషప్రయోగం చేస్తే నాలుక మీద పడగానే ఆయనకు అర్థమైపోయింది ఆ పని. విషప్రయోగం చేసే దాన్ని తిప్పికొట్టుకోగలిగినటువంటి ఒక స్వభావిన కొని అక్కడి నుంచి ఆయన చైనా నుంచి తిరిగి తన శిష్యులతో సర్కస్ కంపెనీ అన్ని వేసుకుని ఆయన తిరిగి వచ్చి ఒక సినిమా కాదండి, ఒక 5-6 సినిమాలకు సంబంధించినంత సరంజామా ఇందులో ఉంది. దీనిని చేయడానికి రానా చాలా ఇష్టపడ్డాడు, రానా చాలా పరిశోధన చేశాడు. కానీ రానా ఎక్కడ దీన్ని యాక్సెప్ట్ చేయలేదంటే రానా పర్సనాలిటీకి కోడిరామూర్తి గారి పర్సనాలిటీకి మ్యాచ్ అవుతున్న విషయం దగ్గర రానా ఆగిపోయాడు. ఓకే, పర్సనాలిటీ వైజ్ తీసుకుంటే హీ షార్ట్ అండ్ ఆల్సో ఎక్స్పాండ్ ఆరు పైన. దీని మీద అరవింద్ గారికి చాలా మక్కువ, సబ్జెక్ట్ మీద అరవింద్ గారు కూడా చాలా రీసెర్చ్ చేశారు దీనికి సంబంధించి. అందుకని పెద్దకి లింక్ పెట్టడానికి అనుకున్నారు. వాస్తవానికి రామ్ చరణ్ చాలా బాగుంటాడు కోడిరామూర్తి నాయుడు గారు, కాకపోతే కొంచెం సౌష్ఠవం ఇంకా కావాలి. అది మేక్ ఓవర్ పరంగా సరే మనం సబ్జెక్ట్ చెప్పాలనుకున్నప్పుడు మనం చెప్పేయచ్చు. మీరు అందుకే సుల్తాన్ సినిమా చూస్తే సల్మాన్ ఖాన్ గారు మేక్ ఓవర్ అద్భుతంగా ఉంటుంది సుల్తాన్ సినిమాలో. ఎందుకంటే ఆయన యోధుడుగా ఉన్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన బాడీ కానీ ఒకలాగా ఉంటుంది. షేప్ అవుట్ అయిపోయిన తర్వాత చూపిస్తారు ఆయన మీకు. తనను తాను చూసుకుని చాలా సిగ్గుపడతాడు సల్మాన్ ఖాన్. అప్పుడు ఒకలాగా ఉంటాడు, మళ్ళీ ఆయన మేకఓవర్ చేసుకుని మళ్ళీ వస్తాడు, అప్పుడు ఒకలాగా ఉంటాడు. ఈ మేకఓవర్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసిన తర్వాత 100% రామ్ చరణ్ చాలా బాగుంటాడు కోడిరామూర్తి నాయుడుగా. పెద్దకి కోడిరామూర్తి నాయుడికి సంబంధం లేదు. ఆయన జాతీయోద్యమానికి ఆ రోజులలో తన ఆస్తిపాస్తులు కావచ్చు, లేకపోతే ఆయన సంపాదించినటువంటి సంపద కావచ్చు, అప్పట్లో 2 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినటువంటి వ్యక్తి కోడిరామూర్తి నాయుడు గారు. అప్పట్లో మొత్తం యావదాస్తి. ఇప్పటికీ ఇల్లు ఉందండి వీరఘట్టంలో, కుటుంబ సభ్యులు ఇల్లు ఉంది. ఆయన పెళ్లి చేసుకోలేదు, అవివాహితులు. సోదరుడి సంతానం వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయన బయోపిక్ ఎప్పుడు వస్తుందని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎవరా పాత్ర దక్కించుకునేటటువంటి అదృష్టవంతుడు నిజంగా ఎదురు చూస్తున్నారు. 100% రామ్ చరణ్ చాలా బాగుంటాడు, సందేహం లేదు. ఖచ్చితంగా దాన్ని మనం తెర మీద చూడాలి. పెద్దకి కోడిరామూర్తి నాయుడికి సంబంధం లేదు. కోడిరామూర్తి నాయుడు కథాంశం అయితే తెర మీదకి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆయన చివరి దశ చాలా బాధాకరంగా గడిచింది, ఒక కాల్ తీసేయాల్సి వచ్చింది. అట్లాగే ఆయన షోలాపూర్ మహారాజు ఇచ్చినటువంటి భరణంతో జీవించాల్సి వచ్చింది. అది లాస్ట్ డేస్ చాలా బాధాకరం అయినప్పటికీ ఒక రియల్ హీరో అంటే రియల్ హీరో కోడిరామూర్తి నాయుడు గారు. నిజంగా ఆ కథ అయ్యి ఉంటే మీరు అన్నట్టుగా మన చరిత్రలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఆనిముత్యాన్ని మరొకసారి తెర మీద తీసుకొచ్చినట్టు ప్రస్తావన ఉందట. కోడిరామూర్తి నాయుడు గారి ప్రస్తావన ఉంది, సినిమాలో ఉంది. నేపథ్యం వీరఘట్టం నేపథ్యం తీసుకున్నారు. స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కి సంబంధించి సంబంధం లేదు. శ్రీకాకుళం నుంచి ఉన్న వ్యక్తులే ప్రస్తావన అయితే ఉంది. ఆయన ప్రస్తావన లేకుండా శ్రీకాకుళం క్రీడాకారుల జీవితం కానీ అసలు తెలుగు నేల మీద కోడిరామూర్తి నాయుడు గారికి జరగాల్సినంత గౌరవం మర్యాద జరగలేదన్నది నా వ్యక్తిగతంగా నా భావన, నా అభిప్రాయం. అది